హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం వేదోక్తమైనటువంటి లఘు హోమాన్ని నిర్వహించుకుందాము. సాధకులు జ్ఞానముద్రలో ముఖాన్ని ప్రసన్నంగా మార్చుకొని ప్రశాంత చిత్తంతో కూర్చోండి. లోపల ఉన్న వాయువుని పూర్తిగా నెమ్మదిగా బయటకు వదలాలి. తర్వాత సహజము, సున్నితము, సుదీర్ఘము అయినటువంటి శ్వాసను పూర్తిగా తీసుకుని అదే క్రమంలో బయటకు వదలాలి. అలా 3 శ్వాసలు చేద్దాం. మూడు సార్లు ఒకటి చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సంస్థితా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. ఓం నమో బ్రహ్మణే. ఇప్పుడు పవిత్రీకరణ చేసుకుందాం. జలాన్ని ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేతిని ఇలా బోర్లించి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచిః. పునాతు పుండరీకాక్షః పునాతు పుండరీకాక్షః పునాతు. ఆ నీటిని 2 చేతుల్లోకి సమంగా తీసుకుని సరస్సును చల్లుకోండి. ఇప్పుడు ఆచమన చేద్దాం. కుడి చేతిలోకి జలం తీసుకుని స్వాహ అని చెప్పినప్పుడు ఆచమనం చేయండి. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాపిధా నమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రేయతాం స్వాహ. చేతులు శుభ్రం చేసుకోండి. ఇప్పుడు న్యాసం చేద్దాం. ఎడమ చేతిలోకి జలం తీసుకుని ఈ 5 వేళ్ళని ఇలా ముంచి నేను చెప్పినట్టు చెప్తూ నేను చేసినట్టు చేయండి. ఓం భోః ఓం భువః ఓం సువః ఓం మహః. ఇప్పుడు మనం
జ్ఞానేంద్రియాలను శుద్ధి చేసుకున్నాం. మన నోరు ఆహారం తీసుకోవడానికి, మంచి వాక్కును పలకడానికి ఉపయోగిస్తుంది. మనం దీన్ని 2 సార్లు తడపడం ద్వారా మనం తీసుకునే ఆహారం జీర్ణమై మనకి పవిత్రమైన భావాలు కలగాలని, మనం నోట వచ్చే వాక్కు పవిత్రమైనదిగా ఉండాలని భావన చేశాం. అలాగే మన 2 శ్వాసలు సమంగా నడిచినప్పుడే మనం సుషుమ్నలో ఉంటాం. ఆ సమయంలో మనం దివ్య భావాలతో ఉంటాం. అందుకని దివ్య ప్రాణశక్తి సద్భావంలో ఏర్పడాలని ఈ నాసికారంధ్రాల్ని శుద్ధి చేశాం. తరువాత ఈ సమాజంలో అనేక రకాలైన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు కనిపించే దృశ్యాలు పవిత్రమైనవిగా ఉండాలని, అటువంటి సమయంలో మన బాహ్య చక్షువులు విశ్రామంలో ఉండి అంతర్చక్షువులు చైతన్యం కావాలని దాన్ని మన కనులను శుద్ధి చేసుకున్నాం. అదేవిధంగా మనం వినే వాక్కు పవిత్రమైనదిగా ఉండాలని, రణగొన ధ్వనులు మన చెవి వరకు సోకరాదని, ఈ విశ్వంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అనాహతనాదం మనకు వినిపించాలని చెవులను శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మనం కర్మేంద్రియాన్ని శుద్ధి చేద్దాం. మరలా జలం తీసుకోండి. 5 వేళ్ళని ఇలా తడిపి ఓం జనః కర్మేంద్రియాలను శుద్ధి చేసాం. ఇప్పుడు మనలో దేహంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలని చైతన్యం చేసే ప్రక్రియ ఇది. యోగం సత్యం శిఖా ప్రాంతము, సహస్రారము శుద్ధి చేసాం. శరీరం అంతా చల్లుకున్నాం. ఇప్పుడు మనం హోమం చేయడానికి కావలసినటువంటి శుద్ధి కార్యక్రమం న్యాసం ద్వారా చేసాం సప్తవ్యాహతుల మార్గంలో. ఇప్పుడు మనం సంకల్పం చేద్దాం. ఈ సంకల్పము కొన్ని పువ్వులు, కొన్ని అక్షంతలు కుడి చేతిలో పెట్టుకుని తీసుకోండి. కుడి చేతిలో పెట్టుకుని నేను సంకల్పం చేస్తాను. మీరు మౌనంగా దాన్ని పాటిస్తూ, ఇక్కడ బ్రహ్మభావంలో ఉండేటటువంటి వారు కాలానికి ప్రాధాన్యతనివ్వరు. మనం కావాలంటే మనం చెప్పుకోవచ్చు వాటిని. అలాగే వంశనామాలను కూడా వారు పెద్దగా పట్టించుకోరు. అందుచేత మీరు ఆ సమయంలో చెప్పుకోమన్నప్పుడు మీ నామాన్ని, గోత్రాన్ని చెప్పుకోవచ్చు. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణు అధ్య బ్రాహ్మణో వాహిని ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలి ప్రథమచరణే జంబూద్వీపే భరతఖండే భరతవర్షే త్రిలింగస్థానే. ఈ మీడియా వారి ఈ స్థలంలో మనం చేసుకుంటున్నాము. ఆ ప్రాంగణంలో మనం చేసుకుంటున్న కార్యక్రమం ఇది. ఈ ప్రచార సంచార ఈ ప్రాంగణంలో శుభతిథౌ మీరు మీ గోత్రనామాల్ని మనసులో చెప్పుకోవచ్చు. తర్వాత నేను చెప్పే మాటల్ని మీరు కూడా చెప్పాలి. పృథ్వీ, అగ్ని, వాయు, సూర్య, ప్రజాపతి, సోమ, ధన్వంతరి, విశ్వే దేవ సర్వగురు ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం ఆత్మోద్ధారణార్థం సంకల్ప సహిత కృతజ్ఞతాపూర్వక దేవ యజ్ఞ రూప వేదోక్త
హోమం కరిష్యే. జలంతో తడిపి దాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో ఉంచుకోండి. ఈ హోమ విధి వేదోక్త కాలంలో అగ్నిని ఉపయోగం తెలుసుకున్న తర్వాత తాము తినే ఆహారాన్ని ముందు అగ్నికి సమర్పించి తర్వాత తీసుకోవడం జరిగింది. తర్వాత నాగరికత పెరిగిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిని మహాత్ములు ఏర్పాటు చేసి దానికి తగినట్టుగా సుగంధ ద్రవ్యాలు, నెయ్యి మొదలైనటువంటి పదార్థాలు సమర్పించి దీన్ని చేయడం జరుగుతుండేది. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు అనేకమైనటువంటి వారిని మనం తలుచుకున్నాం. మనం అగ్ని ఉపయోగానికి వచ్చిన తర్వాత అగ్నిని భూమిలో ప్రతిష్ఠించాం. అందుచేత మనకు అగ్ని, భూమి, ఈ భూమిని దాటి కొంత పైకి వచ్చేసరికి వాతావరణంలో వాయువు, వరుణుడు మనకి కంటికి కనిపించకపోయినా వాళ్ళు ఉంటారు. అది దాటి దేవలోకంలోకి వెళ్ళేసరికి సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పట్ల మన కృతజ్ఞతను తెలియచేస్తూ ఈ హోమాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇది లోక కళ్యాణార్థం, మన ఆత్మ ఉద్ధరణార్థం దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే మనిషి పశుత్వం వైపు పడిపోతాడు. మనకి కృతజ్ఞత చూపించడం అనేటటువంటిది మన ధర్మం. ఎందుకంటే ఈ భూమి నుండి, జలం నుండి, ఈ వృక్షముల నుండి, ఈ ఔషధుల నుండి, ఆ సూర్యుని నుండి మనం ఎంతో పొందుతున్నాం. సూర్యరశ్మి లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. మనం తీసుకుంటున్న ఆహారం మన స్థూల శరీరానికి, మనకి నిజమైన ఆహారం సూర్యరశ్మి, దివ్య ప్రాణశక్తి. ఇవి లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. అందుకోసమని వారికి కృతజ్ఞతగా దీన్ని చేస్తున్నాం. ఆ కృతజ్ఞత మనిషిని మానవుడిగా మారుస్తుంది. మానవుడు తన శక్తిని ఇతరులకు పంచుతుంటే మహాత్ముడిగా మారుతాడు. మహాత్ముడే తన సేవలు చూసి దైవత్వం వస్తుంది అతనికి. ఆ తర్వాత అతనికి అతి ఉన్నతమైన ఋషిత్వంలోకి వెడతాడు. ఈ కృతజ్ఞత లేని మనిషి మనుషత్వం నుంచి పశుత్వానికి పడిపోతాడు. అక్కడి నుంచి మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి రకరకాలుగా వెళ్ళిపోతాడు. ఇది మన కనీస ధర్మం కాబట్టి మన సనాతన ఋషులు వేదోక్త కాలంలో దీన్ని చేయమని చెప్పేసి మనకి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మనం అగ్నిస్థాపన చేయాలి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా సూర్యోజ్యోతిర్జ్యోతిః సూర్యః స్వాహా. ఇప్పుడు మనలో ఉనికిగా ఉన్నది చైతన్యం. ఈ చైతన్యమును మనం ఎప్పుడైతే ఈ పవిత్ర భావాలతో చేస్తున్నామో అప్పుడు అది అంతర్యామిగా రూపంగా మారుతుంది. ఈ అంతర్యామి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి సద్గురు తత్వ రూపంలో ఉన్న సర్వాంతర్యామిని కలవాలి. ఈ రెండూ కలిసి మన సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో దానితో మమేకం కావడమే మన యొక్క లక్ష్యం. దానికోసమని మనమందరం కూడా దానికి సంబంధించిన ఒక ప్రార్థన చేస్తాను. అందరూ కలిపి మనం అందరూ చెప్దాం. నేను చెప్పేదాన్ని మీరు కూడా చెప్పండి. ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః.
ఓం సం సద్గురు సచ్చిదానంద సర్వాంతర్యామినే నమః. ఓం అం ఆత్మగురు దత్తపాదానంద అంతర్యామినే నమః. ఓం అదితే అనుమన్యస్య ఇతి పూర్వే. ఓం అనుమతే అనుమనస్య ఇతి పశ్చిమే. ఓం సరస్వత్య అనుమనస్య ఇతి ఉత్తరే. ఓం దేవ సవితః స్వదతు ఇది చతుర్దిక్షుః. ఈ వేదోక్త యజ్ఞ ఆరంభ కాలానికి ప్రధానమైనటువంటి దేవతలు ముగ్గురు. ఒకటి అగ్ని, 2 వాయువు, వర్ణులు. దేవతలు అంతమంది లేరు. ఇన్ని పేర్లు చెప్తున్నామని ఇంతమంది దేవతలు ఏమీ లేరు. వాళ్ళ యొక్క గుణము లక్షణము బట్టి వారికి నామం ఏర్పడుతుంది అంతే. ఆ తర్వాత సూర్యుడు. వీళ్ళు ఓం భూస్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం సువః ఓం భువః స్వాహ ఇదం వాయవే ఇదం నమః. ఓం సువః ఇదం సూర్యాయ ఇదం నమః. ఎందుకంటే మనం భూమి నుండి ఆహారాన్ని తీసుకుంటున్నాం. జలం మన అవసరాలన్నింటినీ తీరుస్తుంది. సూర్యుడు మనకేమో ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంతేకాకుండా మనకి ఈ భౌతిక శరీరానికి పితరులు మన తండ్రులు తాతలు ఈ వంశంలో వచ్చేవారు. మనకి నిజమైనటువంటి పితరులు ప్రజాపతులు. ప్రజాపతే ఈ సృష్టికి పెద్దలు. వారిని తలుచుకుంటూ మళ్ళీ అగ్నిని ఇది చేసుకుంటూ మనం దీన్ని ఆహుతులు సమర్పించుకుందాం. ఈసారి మీరు దాన్ని తీసుకోండి. వీటిని ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమః. ఓం ధన్వంతరయే స్వాహ ఇదం ధన్వంతరయే ఇదం నమః. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ ఇదం విశ్వేభ్యో దేవేభ్యః ఇదం నమః. అగ్ని ఉపయోగం తెలిసిన తర్వాతే మనిషికి నాగరికత పెరిగింది. అంతేకాకుండా జంతువుల నుంచి రక్షణ కలిగింది. చీకటి నుంచి వెలుతురుని సృష్టించడం తెలిసింది. అక్కడి నుంచి ఆహారాన్ని వండుకు తినాలనే భావన ఎప్పుడైతే పెరిగిందో అతనిలో మస్తిష్కం పెరిగింది. తనకి తెలిసిన జ్ఞానాన్ని తర్వాత వారికి అందించాలనేటటువంటి భావన ఏర్పడింది. అలాగే మనకి చెప్పుకున్నాం ఇందాకే, మన పితరులు ప్రజాపతులు అందరికీ. అందుకనే వేదకాలం నాడు ఈ కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ
భాషల పట్ల కానీ ఏమీ ఇది లేకుండా వేద జ్ఞానం తెలిసినటువంటి మన సనాతన ఋషులు ప్రపంచానికి అందరికీ తమ జ్ఞానాన్ని పంచారు. అంత అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. ఇక సోముడి గురించి చెప్పుకున్నాం. సోముడు అనేటటువంటి వాడు తామస మన్వంతరంలో భూమి నుంచి విడిపడి ద్యౌలోకంలోకి వెళ్ళిన తర్వాతే అతని నుంచి జీవశక్తి అనేటటువంటిది ఉత్పన్నమైంది. ఆ తర్వాత భూమి పుట్టిన 185 కోట్ల సంవత్సరాలకి ఇక్కడ మొక్కలు మొలవడం ప్రారంభించింది. అంత అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ ఔషధులు వచ్చిన దగ్గర నుంచే మనలో ఈ భూమికి ఒక శక్తి వచ్చింది. దాని నుంచి సూర్యుని కిరణాలు, భూమి కిరణాలు, చంద్రుని కిరణాలు, వీటి సంయోగం ద్వారా ఈ సృష్టి అంతా మొదలైందన్నమాట. అందుకని సోముడిని తలుచుకున్నాం మనం. ఇక ఈ వచ్చినటువంటి ఈ ఔషధులను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పిన వాడు ధన్వంతరి. అందుచేత ధన్వంతరిని మనం ఇది చేస్తున్నాం. ఇక మన చుట్టూ సూక్ష్మ రూపంలో అనేకమైనటువంటి దేవతలు ఉంటారు. అందుకే విశ్వేభ్యో దేవేభ్య అన్నది. ఈ రకంగా వీళ్ళందరి నుంచి మనం కృతజ్ఞత పొందుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ హోమాన్ని వారి యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం సమర్పించే ఈ ఆహుతుల ద్వారా ఇవి దేవతల వరకు తీసుకువెళ్ళే శక్తి యజ్ఞపురుషుడు చేస్తాడు. ఈ హోమం ద్వారా అది జరుగుతుంది. ఈ దివ్యమైన హోమాన్ని మనం ఇళ్ళ దగ్గర కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటి వారందరూ కూడా దీన్ని మీ ఇంటి దగ్గర చిన్న రాగి పాత్రలో ప్రతిరోజు చేసుకుంటే మీకు చక్కని వాతావరణం వస్తుంది. ఈ వైరస్లు వీటి నుంచి కూడా మనకు రక్షణ కలిగిస్తుంది. మొత్తం ఈ వాతావరణాన్ని శుద్ధి చేసుకుంటుంది. మనకి మనుషులు యొక్క మనసులు కూడా కాలుష్యమైన కారణం చేతే వీటికి భయపడుతున్నాం. మనం పరమాత్మ స్వరూపమైన మనం ఎందుకు భయపడాలి? అసలు మనకు అసలు కొన్ని చోట్ల అయితే నాగరికత తెలియని వాళ్ళు, జీవన సరళి తెలియని వాళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది. మనం శుచి శుభ్రాన్ని పాటిస్తూ జీవన విధానాన్ని ప్రపంచం అంతా పంచిన వాళ్ళం. మనం మీడియా వలలో పడకుండా చక్కగా మన శక్తిని తెలుసుకుని మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి దాన్ని ఆచరించవలసిందిగా సూచిస్తున్నారు స్వామి. నాగరికత పెరిగిన తర్వాత సమాజంలో లౌకిక కార్యక్రమాలు చేయడం కోసం మనసు బుద్ధి సరిపోతాయి. కానీ దైవ కార్యాలు, అతీంద్రియ శక్తుల్ని మన వైపు ఆకర్షింప చేసుకోవడానికి మనం ప్రజ్ఞని ఉపయోగించాలి. ఆ ప్రజ్ఞని విశ్వామిత్ర మహర్షి మనకి పంచి ఆయనకి విశ్వానికే మిత్రుడయ్యాడు ఆయన. ఇప్పుడు ఆ గాయత్రిని చేసుకుంటూ మనం 3 సార్లు ఆహుతులు సమర్పిద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రే ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రే ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రే ఇదం నమః. ఇక ఋగ్వేద కాలం నుండి ఈనాటి వరకు సృష్టి క్రమ వికాసంలో ఏ ఏ విద్యలు మనకు కావాలో ఆ విద్యలన్నీ నేర్పినవాడు రుద్రుడు. ఆయన ఆటవిక రుద్రదశ నుండి
పరమశివుని దశ వరకు ఎదుగుతూ మనకు అనేక విద్యలు ఇచ్చారు. అందుకనే శివుని ఆజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదన్న భావన వచ్చింది. అందుచేత ఆ పరమశివుడిని మనం మృత్యుంజయుడిగా భావన చేసి మృత్యుంజయ మహామంత్రంతో 3 సార్లు ఆహుతులు చేద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత. ఓం త్రయంబకం యజామహే పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా. ఇదం మహామృత్యుంజయ. ఓం త్రయంబకం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా. ఇదం మహామృత్యుంజయం నమః. ఇప్పుడు మనం ఈ సృష్టిలో ఎందరో గురువులు తమ జ్ఞానాన్ని మనకు అందించి మన సరైన మార్గంలో నడిపిస్తున్నారు. అందరి గురువుల్ని అన్ని సాంప్రదాయాల్ని మనం ఇది చేయలేం కాబట్టి గురుతత్వ రూపంలో దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకుని 3 సార్లు ఆహుతులు సమర్పిద్దాం. ఓం దత్తాత్రేయ పరబ్రహ్మణే స్వాహ. ఇదం దత్తాత్రేయాయ ఇదం నమః. ఓం దత్తాత్రేయ పరబ్రహ్మణే స్వాహ. ఇదం దత్తాత్రేయాయ ఇదం నమః. ఓం దత్తాత్రేయ పరబ్రహ్మణే స్వాహ. ఇదం దత్తాత్రేయాయ ఇదం నమః. ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహా. ఇదం అగ్నయే స్విష్టకృతే ఇదం నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆయుర్మే దేహి. ఓం వర్చో మే దేహి. ఓం మేధా మే దేహి. పాహి పాహి రక్షమాం. దీన్ని చేతులకి కళ్ళకి చెవులకి శరీర భాగాలకి చేతులు జోడించి క్షమాపరార్థం చెప్పుకుందాం. చెప్పండి అందరూ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం
పరం బ్రహ్మ క్షమ్యతాం తదస్తు మే. శాంతి అభిషించనం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగ్వం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగ్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతి నరేధి. ఓం శాంతి 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 సర్వారిష్ట సుశాంతిర్భవతు. చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర తేలికగా దీన్ని చేసుకోవచ్చు. దీనికి అంతా కలిసి ఒక 20 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఈ వైరస్లు వీటి నుంచి మనం ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. దాని నుంచి మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని మనం పెంచుకున్నట్టయితే ఏ వైరస్లు మనం ఏమీ చేయలేవు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. మనకి అద్భుతమైనటువంటి ఈ యోగ ప్రక్రియను అందించినటువంటి సనాతన ఋషులకు, ఋషి సంప్రదాయానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉందాం. భారతీయ సంస్కృతి అందరూ పాటించాలని కోరుకుంటూ స్వామి సెలవు తీసుకుంటున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.